వెల్కమ్ టు సనేదా టీవీ. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండల్ ది గట్కేసర్ రైతు సేవా సహకార సంఘం లిమిటెడ్ గట్కేసర్ మండల్ ఈ రోజు సహకార సంఘం డైరెక్టర్ల సమావేశం చైర్మన్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అందరూ డైరెక్టర్లు హాజరయ్యారు. రైతు సమస్యలను చర్చిస్తున్న సమయంలో ఏదులాబాద్ డైరెక్టర్ చందు పట్ల ధర్మారెడ్డి సహకార సంఘంలో జరుగుతున్న అవినీతి విషయంలో ప్రస్తావిస్తుండగా చైర్మన్ అతని వాదన వినిన తర్వాత బయటకు వెళ్ళు, లేకుంటే పోలీసులను పిలిపిస్తానని అతన్ని మందలించారు. సమావేశంలో పాల్గొన్నప్పుడు రిజిస్టర్లో సంతకం చేయాలి, కానీ ధర్మారెడ్డి సంతకం చేయడానికి నిరాకరించడంతో రిజిస్టర్లో సంతకం కూడా చేయనివ్వకుండా బయటకు వెళ్లమని హెచ్చరించారు. సమావేశంలో తోటి డైరెక్టర్లు మరియు వైస్ చైర్మన్ కూడా ఉన్నారు. ఎవరూ కూడా స్పందించలేదని, రైతుల పక్షపాతినైనా నన్నే బయటికి వెళ్లిపో అని చైర్మన్ చెప్పడం ఎంతవరకు సమంజసమని తన ఆవేదనను మీడియా ముందుకు తెలియపరిచారు. ఈ సందర్భంగా మీడియా వారు చైర్మన్ను అడగగా వివరణ ఇస్తూ ప్రతి సమావేశంలో ధర్మారెడ్డి ఏదో ఒక అంశం లేవనెత్తుతూ దానిపై రాద్ధాంతం చేస్తున్నాడని, తనకు పై నాయకుల అండదండలు ఉన్నాయని, అందుకే ప్రతిసారి మీటింగ్లో గొడవకు దిగుతున్నాడు అని చైర్మన్ మరియు తోటి డైరెక్టర్లు అన్నారు. రక్త సంబంధం పిల్లలను పెట్టుకోవడము తప్పంటవా? అది వాస్తవమా కాదా చెప్పుకున్నా. నువ్వు ఎక్కువ మాట్లాడు. అరే ఏం మాట్లాడుతున్నారు సార్? సిస్టమ్ కాదు కదా. రామరెడ్డి సాబ్ ఏమన్నా చైర్మన్ గారు ఏం మాట్లాడుతున్నారు అన్నాడు. నువ్వేం మాట్లాడతా, నీకు పోలీసు వాళ్ళకి పట్టిస్తాడు. ఎందుకు పట్టిస్తావు? నీవైనా అక్రమంగా బిల్డింగ్లు కట్టినందుకు పట్టిస్తా అంటున్నావా? నీ లెక్క 15,000 నెలకు 15,000 రూపాయలు తీసుకుని ఏ చైర్మన్ తీసుకోవాలి? ఇంతవరకు 15,000 రూపాయలు చైర్మన్ తీసుకుంటాడు నెలకు. ఎందుకు తీసుకుంటున్నామంటే నేను 25 కోట్ల టర్న్ ఓవర్ చేస్తున్నా. 25 కోట్లు సంతయి కావు కదా. పక్క బ్యాంకులో యూనియన్ బ్యాంక్కి వెళ్ళి పైసలు తెచ్చుకున్నాము. మాది 8 కోట్ల 9 కోట్ల మాది ఉంది, వాళ్ళది ఉంది, 2 కలిసి 25 కోట్లు. నీది ఒక్కందే టర్న్ ఓవర్. నేను 25,000. ఏ చైర్మన్ కూడా తీసుకోండి 15,000 రూపాయలు. ఎక్కడ కూడా లేదు ఇంతవరకు అయితే. అదే అడుగుతున్నాం. ఎడ్లవాదులో బిల్డింగ్లు కట్టారు, ఏ టెండర్ లేదు, ఎలాంటిది ఏది లేదు. 10 లక్షలు అయితే 27 లక్షల రూపాయలు. ఇది టెండర్ లేదు, తీర్మానం లేదు. ఈ బిల్డింగ్ కూడా దాన్ని అట్లనే చేశారు. అరే ఏది 7.5 లక్షల రూపాయలు మాఫీ చేసారు. మరి గత ప్రభుత్వం గత ఉన్నప్పుడు గొంగళసం చైర్మన్ ఉన్నప్పుడు చేసిండు కదా, దాని మీద చర్య తీసుకోవాలి. మేము తీసుకొని చైర్మన్ ఎట్లుందో అట్లనే యథావిధిగా నడిచిపోతుంది అంటే మనం వచ్చింది ఎందుకు? మరి ఒక బాడీ అవినీతి చేసి ఇంకో బాడీని సెట్ చేస్తుందని అనుకున్నాం. అది కాదంట. అరే గోదాములు ఒక కరోనా టైంలో జర లాస్ వచ్చిందో అని అన్నారు. లాస్ వచ్చినందుకు రైతులకు కూడా కరోనా టైంలో వాళ్ళకు కూడా డిస్కౌంట్ ఇవ్వాలి. వీళ్ళకి 60% వీళ్ళకి ఇచ్చిన గోదాములకు ఏది మన అకార్డింగ్ 60% వాళ్ళకి ఇచ్చిన ఒక రైతులకు కూడా ఇవ్వాలి కదా. రైతులకు అరే అది 60% మేము ఇయ్యం రైతులకు, ఆయనకి ఇస్తామని. సరే అయిపోయిందంటే ఫ్రేడ్ అయిపోయింది. ఒక డిఫాల్టర్ కానిటోనికి ఇవ్వడానికి లేదు. ఏ బ్యాంకులు కూడా ఏడ లోన్లు కూడా ఇయ్యదు డిఫాల్టర్కు. ఆయన 60% కట్ చేసుకున్నాక డిఫాల్టర్కి ఎట్లా ఇస్తాడు చెప్పు? అది 60% ఇప్పటిదాకా కూడా అమౌంట్ కూడా కట్టాలి, ఫేడ్ చేయలే. 10 సంవత్సరాల అగ్రిమెంట్ చైర్మన్ గారు ఇచ్చారు. ఏ డైరెక్టర్ కూడా సంబంధం కూడా లేదు. పాప ఏ డైరెక్టర్ కూడా చైర్మన్ మరీ అరాచకం అంటే మామూలు అరాచకం చేస్తలేడు. మళ్ళీ ఈ గోదాములు అట్లనే ఉన్నాయి. ఇంకోటి రైతులకు 14% వసూలు చేస్తున్నావు. నువ్వు 15,000 తీసుకుంటున్నావు నెలకు. అరే తగ్గి అంటే కూడా తగ్గియడు. అదే 15,000 రూపాయలు తగ్గించిన వీళ్ళకు లోను ఎదుటోని కూడా అదే రకంగా చేయాలంటే చేయడంట. అది నా ఇష్టము. నువ్వెవని నాకు చెప్పడానికి అంటే బూతు పురాణం మాట్లాడుతున్నాను. ఏమనంటే ఒంటి కాలం మీద నేను పోలీస్ స్టేషన్ పట్టిస్తా, నీ సంగతి ఏం చూస్తాంటే ఏంది అది భాష పెట్టు. ఇంకో 3 కాకపోతే 4 పెట్టుకో చాలు. ఇప్పుడు ఒక్కొక్కరు 15,000 10,000 రూపాయలు వస్తుంది. ఏడ నోటిఫికేషన్ వేసిన చెప్పిన పాతపాటి నోటిఫికేషన్ వేస్తే ఒక్క పోస్టుకు 20 నుంచి 50,000 మంది పోస్టింగ్ పోతారు. 3 పోస్టులు ఎంత తెలుసా? ఇంచుమించి 1,50,000 అప్లికేషన్లు వస్తాయి రేపు పొద్దుగాల నోటిఫికేషన్ ఇస్తే. అంటే ఎవరు లబ్ధి పొందితే వాళ్ళకి అదే రకంగా నడుస్తుంది. 2.5 లక్షల రూపాయలు అంట మొన్న జెండాబాడికి 2.5 లక్షలు. ఏం ఖర్చు అయిన ఫంక్షన్ హాల్ ఉంది, నీకేం ఖర్చు అయినా చెప్పు. చూడడం ఏది పడితే అదే సింగిరెడ్డి రామరెడ్డి అయితే అవినీతికే కాబట్టి మొత్తానికి ఏది ఉన్నా ఆయన ఏడ చేసుకుంటే చేసుకోపో, ఏడ కంప్లైంట్ ఇచ్చుకోపో. ఇదే ఆయన భాష మొత్తం ఇదే. అప్పుడు అంటే జర టీఆర్ఎస్లు ఉన్నప్పుడు జర కాడుకుండే. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం పోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఎడ్లాబాద్లో బిల్డింగ్ పెట్టిండు, ఇక్కడ కట్టుడు. ఆయన అవినీతికి స్టార్ట్ అయింది అనుకో రాదు. అది మీడియా మీరు కూడా చూసి దయచేసి ప్రజలకు తెలియజేయాలని మేము కోరుకుంటున్నాం.